మ్యూజిక్ ఇండస్ట్రీలో సక్సెస్ అంటే ఏదో ఆపర్చునిటీ వస్తుంది, ఏదో సాంగ్ హిట్ అవుతుంది అనుకోవడం కాదు. మ్యూజిక్ ఈ సంథింగ్ దట్ యూ క్రియేట్ డే ఆఫ్టర్ డే. ఆర్ట్ ఆఫ్ మేకింగ్ మ్యూజిక్. ఒక తెలుగు సినిమాకి ఒక సాంగ్ కంపోజిషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఒక మ్యూజిక్ డైరెక్టర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎందుకు ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవుతాయి, ఒక సాంగ్ వెనకాల ఉండే ప్రాసెస్ ఏంటి, అన్ని వీడియోలో పార్ట్లుగా ఈ వీడియో సిరీస్లో చూడొచ్చు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ బ్రోతో ట్రావెల్ చేస్తున్నాం టు కేరళ అండ్ చెన్నై టు డాక్యుమెంట్ దిస్ జర్నీ ఆర్ట్ ఆఫ్ మేకింగ్ మ్యూజిక్. హోప్ యూ లైక్ ఇట్. చేసే ఆ సాంగ్ మేకింగ్ అని ఎనీ ఆర్ట్ ఫిల్మ్ అయినా కానీ లైక్ హౌ యూ స్టాండ్ ఆన్ యువర్. ఇది మ్యూజిక్ మేకింగ్ ప్రాసెస్ దాన్ని గ్లోరిఫై చేస్తే ఎండ్ అవ్వద్దు. మేకింగ్ అండ్ ఆర్ట్ పీస్ ఆఫ్ ఆర్ట్కి క్వశ్చన్ అంతే, ఆ ఎమోషన్ ఎండ్ అవ్వాలని అంతే. అది ఒక మ్యూజిక్కే అంకితం కావద్దని. సౌండ్ టౌన్ స్టూడియోకి. సో ఇవాళ నా ఫేవరెట్ రికార్డింగ్ డ్రమ్స్ రికార్డ్ చేస్తున్నాం. ఈజ్ లైక్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ పర్కషనిస్ట్ శృతి సార్ అని చెన్నై నుంచే. ఇప్పుడు స్క్రాచ్ నుంచి ఒక సాంగ్ని స్క్రాచ్ నుంచి చేస్తాం మనం వెళ్ళాడు లిటరల్గా ఫ్రమ్ ద స్క్రాచ్. లైక్ హౌ హ్యాపెన్స్ నౌ వీఆర్ టేకింగ్ ద రిథమ్స్ ఫస్ట్. డ్రమ్ డిపార్ట్మెంట్ రిథమ్స్ డప్పులని ఫస్ట్ తీసేసుకుంటాం. అట్లా ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటా ఉంటాం. ఓకే. అండ్ చెన్నై క్లైమేట్ అప్డేట్ చాలా బాగుంది, మంచి బ్రీజీగా. ఫస్ట్ భయపెట్టాడు, టూ బ్రీజీ, మంచి వెదర్ ఉంది. చెమటలు రాకుండా ఉంటే చెన్నై ఎంత బాగుంటుంది తెలుసా. ఇది ఈయన ఇల్లు కట్టుకోవచ్చు రోడ్డు మీద. చెమటలు వచ్చినాయంటే ఏం లేక ఇలా అన్నందుకే వెయిట్ లాస్ అవుతుంది. హాయ్ బ్రో. సో నాకు తెలుసు భయ్య ఎవరు, జస్ట్ మీకోసం నేను ఒకసారి ఇంట్రడ్యూస్ చేపిస్తాను ఫార్మల్గా. నా పేరు లక్ష్మణ్ కార్య, మీకు తెలుసు ఆల్రెడీ. సో మారుతినగర్ సుబ్రహ్మణ్యం అని మూవీకి డైరెక్టర్ని. ప్రీవియస్లీ హ్యాపీ వెడ్డింగ్ అని ఒక మూవీ చేశాను. చేంజ్ ఆగలే అన్న. మీ ఐడియా మీ దగ్గర పుట్టిండొచ్చు సార్, సిచ్యువేషన్ ఏదైనా. సో హౌ డూ ఎక్స్ప్లెయిన్ యువర్ మేడమ్ సార్ సిచ్యువేషన్ టు మ్యూజిక్ డైరెక్టర్? ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? డైరెక్టర్ వస్తాడు, అతను తన సిచ్యువేషన్ చెప్తాడు, సినిమా ఏ ఎనర్జీలో ఉంటుందో చెప్తాడు, అంతే. లైక్ జస్ట్ డిస్క్రైబ్ ద సిచ్యువేషన్. వేరే సాంగ్స్ అన్ని సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇన్ జనరల్గా సిచ్యువేషన్ చెప్పి ఇది ఇలా అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పచ్చు. వెరాజ్ ఈ పర్టికులర్ సాంగ్కి సిచ్యువేషన్ మర్చిపో. ఒక అమ్మాయి ఒక అబ్బాయి వస్తున్నాడు, ఇది సిచ్యువేషన్, ఇంకా దానికి మించి ఇంకేం లేదు. సో అమ్మాయి అబ్బాయి సిచ్యువేషన్ చాలా సినిమాలు వచ్చాయి. ఈ సాంగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకోవాలి. మన తెలుగు ఆడియన్స్కి చాలా రోజుల నుంచి బేసిక్గా కొన్ని పాటలు అంటే బాగా అలవాటు అన్నమాట. ఒక కైండ్ ఆఫ్ వితౌట్ ఎనీ సిచ్యువేషన్, వితౌట్ ఎనీ నాలెడ్జ్ టు ద స్టోరీ మనం ఎంజాయ్ చేస్తాం పాట. ఇన్ జనరల్గా మనకు కొన్ని సాంగ్స్ అంటే భలే ఇష్టం ఉంటాయి అనమాట. అది అలాంటి సాంగ్స్ వినపడగానే యూ విల్ బీ కీపింగ్ దట్ ఇన్ యువర్ ప్లేలిస్ట్ అనమాట. పెట్టుకునేస్తాం మనం. ఆ కైండ్ ఆఫ్ సాంగ్ చేద్దామని మాత్రం ఫిక్స్ అయిపోయాం. పబ్బుల్లో పాడుకోవాలి, మిలియన్స్ వ్యూస్ కొట్టేయాలి, అంటే ఒక సెలబ్రేషన్ ఉండాలన్నమాట సాంగ్లో. కొన్ని రెఫరెన్సెస్ అనుకున్నాం, ఈ సాంగ్లో ఉండాలి, ఆ సాంగ్లో ఉండాలి. ఒక్కసారి విన్న వెంటనే లిరిక్స్ ఏం తెలియదు కానీ ఒక్కసారి అర్థమైపోయింది ఇది మిలియన్స్ వ్యూస్ కొట్టేస్తుంది. కానీ ఒకటి అంటే సింగర్. ఇప్పుడు ఉన్నది డిజిటల్ వర్షన్ అనమాట. అది నార్మల్ సాంగ్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ట్యూన్ అనుకొని దానికి సాంగ్ కడతారు కదా, ఇది డిజిటల్ వర్షన్, మొత్తం ల్యాప్టాప్లో చేసేది అనమాట ఈ వర్షన్. ఇప్పుడు ఇది ఫైనల్ అయిన తర్వాత మనం మెయిన్ వర్షన్కి వెళ్తాం. ఐ మీన్ రియల్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి రికార్డ్ చేస్తారు సాంగ్. సో దట్ విల్ బి నెక్స్ట్ ప్రాసెస్, నెక్స్ట్ స్టెప్. ఒక మ్యూజిక్ ఐడియాని లైఫ్లోకి ఎట్లా తీసుకెళ్తాను, లైక్ వాట్ ఈస్ యువర్ ఫస్ట్ అప్రోచ్? అంటే లెట్స్ టాక్ ద సేమ్ ఎగ్జాంపుల్. ఈ పర్టికులర్ సాంగ్ని నాకు మొత్తం సాంగ్ సిచ్యువేషన్ అంతా చెప్పిన తర్వాత ఐ జస్ట్ సీన్ వాట్ టైప్ ఆఫ్ అంటే ఫీల్, నాకు ఎట్లాంటి ఫీల్లో కావాలి అనేది నేను ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటా. సో మూవీలో ఆ పర్టికులర్ లవ్ సాంగ్కి ఎంత స్కోప్ ఉంది, వాళ్ళిద్దరి మధ్యలో అసలు ఎనర్జీస్ ఎట్లున్నాయి, ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ దోస్ సీన్స్ అంతే. ఇవన్నీ నేను వాట్ టైప్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ ఫీల్లో ఉండాలనే దానికి కంక్లూడ్ చేసేసుకున్న తర్వాత I'll conclude all the commercial things in it. అంటే అది ఎంత ఈజీగా ఉండాలి, ఎంత టఫ్ ఉండాలి. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్పుట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫిల్మ్ ఇస్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ గారు అట్లాంటి గోల్ పెట్టుకుంటారు, నాకు ఇన్ని మిలియన్ వ్యూస్ కావాలి, ఇంత మిలియన్ వ్యూస్ కావాలని. లైక్ హౌ దట్ ఈస్ రియలిస్టిక్ గోల్? లైక్ ప్రతి ఒక్క డైరెక్టర్కి ఇది డెఫినెట్లీ నీడ్స్. ఇట్లా హిట్ కొట్టాలి, అందరు మన పాట వినాలి, హిట్ కావాలి, అందులో కోరికల తప్పులేదు. అండ్ ఆల్సో యువర్ సాంగ్ షుడ్ మేక్ మనీ, నేను బాగా నమ్ముతుంది. బేసిక్గా సిచ్యువేషన్ బట్టి. ఇదే మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంది. ఐ సెడ్ ప్యూర్లీ ఐ వాంట్ హిస్ క్యారెక్టరైజేషన్. అండ్ ఇదే సుబ్రహ్మణ్యంలో సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటుంది, దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఒక ఎమోషనల్ సాంగ్. దానికి కంప్లీట్ కళ్యాణ్ విజువల్స్ చూపించి మొత్తం ఇలా కావాలి కళ్యాణ్, ఇలా కావాలి కళ్యాణ్ అని చెప్పేసి అనుకున్నాం. సో కథను నడవడానికి కథకు కావాల్సిన పాటలు వేరు, జస్ట్ ఎంజాయ్ చేయడానికి ఒక ఎంజాయ్మెంట్ కోసం ఉండే పాటలు వేరు. నాకు 40 మిలియన్ వ్యూస్ కావాలి, 100 మిలియన్ వ్యూస్ ఇచ్చినా కూడా పర్లేదు. బట్ అదే చెప్తున్నా, మేడం అంటే వచ్చిన తర్వాత ఇప్పుడు వింటా ఉన్నారు కదా, వింటున్నారు కదా,
దే డోంట్ నో ద సిచ్యువేషన్, నథింగ్, దే నో నథింగ్. కదా అసలు కథ గురించి వాళ్ళకి సంబంధం లేదు. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంతే. అమ్మాయి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు సామాజిక వర్గంకి అలవైకుంఠపురంకి అస్సలు సంబంధం లేదు కదా. జనరల్ గా అమ్మాయి గురించి పాడుతున్న సాంగ్ అది. ఐ చూస్ మ్యూజిషియన్స్ లైక్ బేస్డ్ ఆన్ ద వైబ్ అంతే. పెద్ద ఇందులో ఇతను ఎంత ఎక్స్పర్టైజ్ ఇదంతే ఉండదు. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఇప్పుడు నాకు లిటరల్ ఇప్పుడు ఒక బ్రదర్ మోడ్లో ఉన్నారు. కాకపోతే ద ఎనర్జీ వెన్ దే యాక్ట్ వెన్ వీఆర్ రికార్డింగ్, నేను నాకు చాలా దాని బేస్డ్ వెళ్ళిపోతాను. ఇట్స్ నాట్ ఆన్ ద ఎక్స్పర్ట్. ఆబ్వియస్లీ యూ స్టార్టెడ్ కనెక్టింగ్ ఆన్ ద స్కిల్, అది డౌటే లేదు. బట్ కాకపోతే నేను రెండోసారి మూడోసారి వెళ్ళడానికి మా ఇద్దరి మధ్యలో ఉండే ఆ ఎనర్జీసే నాకు ఎక్కువ మ్యాటర్ అవుతుంది అన్నట్టు. దాన్ని ఏమంటారు చేసిందని? ట్యూనింగ్ అంటారు. సాంగ్ అంటే ఒక స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్కి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని దానికి ఆ ట్యూన్కి చేసుకుంటారు. అంటే శృతి మ్యాచ్ అవుతుంది, సేమ్ స్కేల్ మ్యాచ్ చేస్తారు అన్నట్టు. అట్లా టైట్ చేసుకుంటారు ఆ సౌండ్ కానీ. అది ఇంకా ప్యూర్ ఇయర్ ఇదని మనకు అర్థం కాదు, కానీ మన సాంగ్ ఏ టోన్లో ఉంటుందో ఆ టోన్కి ఇది ట్యూన్ అయిపోతుంది. మనకి వినేటప్పుడు జస్ట్ ఒక తప్పు కొట్టినట్టు, బట్ అది వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు పర్టికులర్గా నేను ఒక సాంగ్ చేస్తున్నాను అనుకో, గిటార్ తీసుకొచ్చాడు. గిటార్స్కి అవి ఉంటాయి లైక్ నీ భాష తీగలు ఉంటాయి. సో ఆ తీగ అంటే లైక్ నేను ఒక పాట చేసినప్పుడు నా పాట సంబంధించిన అన్ని నోట్స్ సరిగా పనిచేసి అంటాం కదా, నా పాటకు సంబంధించిన నోట్స్ ఇందులో ఉండేటట్టుగా వాటిని ట్యూనింగ్ చేసుకుంటాను. స్కేలింగ్ అంటే ఇప్పుడు లైక్ నా పాటకి ఒక స్కేల్ ఉంటుంది, ఆ స్కేల్కి సంబంధించిన అన్ని నోట్స్ ఇన్స్ట్రుమెంట్ ఉందా లేదా దాన్ని ట్యూన్ చేసుకుంటున్నట్టు ఆ స్కేల్లో చేసిన సాంగ్లో. దాంట్లో ఒక డఫ్స్ అని ఒకటి ఉన్నాయి, తవ్విల్ ఉంది, మన కంజీరాలు, ఇట్లాంటి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కలిపి పర్టికులర్ సాంగ్లో ఉన్నాయి. సో ప్రతి ఇన్స్ట్రుమెంట్కి ఇప్పుడు డ్రమ్స్ వచ్చి దిస్ ఇస్ టేప్, హై టేప్, మిడ్ టేప్, లో టేప్ అని ఉంటాయి. ఇప్పుడు ఇది కొట్టడం టక్ అని వస్తుంది. దర్ ఇస్ సమ్ అనదర్ టేప్ విచ్ సౌండ్స్ టక్, ఇంకా దీనికంటే షార్ప్ సౌండ్ వస్తుంది. ఇంకోటి తుప్ అని ఉంటుంది. ఇట్లా ఆ 3 సౌండ్స్ని కలిపేసి. సో దిస్ ఇస్ లైక్ టేప్స్ డిపార్ట్మెంట్. ఫస్ట్ స్టెప్ ఇది టేప్స్. మన దాంట్లో అట్లా టేప్స్, డబ్స్, అట్లా ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్కి మొత్తం వాటిలో సంబంధించిన అంత టోన్స్ అన్ని ఫస్ట్ రికార్డ్ చేసేస్తాం. దట్స్ వాట్ యు సే లైక్ ఇది ఎందుకో సాంగ్ కొంచెం చీప్ క్వాలిటీ ఉందిరా, లో క్వాలిటీ అనిపిస్తుంది, ఈ సాంగ్ కూడా ఎంత రిచ్ అనిపిస్తుంది అంటే దిస్ ఇస్ వాట్ వెన్ యూ గో లైవ్ ఇట్ ఈస్ లైక్ ఆల్వేస్ హ్యూమన్ పవర్ ఇస్ హ్యూమన్ పవర్, నువ్వు డిజిటల్ ఈజ్ డిజిటల్ ఆల్వేస్. అది ఒక మ్యూజిక్లో బంచ్ ఆఫ్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, ఎక్కువ వినపడేది ఒకటి, తక్కువ వినపడేది, లేకపోతే ఒకటి కింద చాలా వినపడినట్టు వినపడే ఇన్స్ట్రుమెంట్ ఒకటి. సో అవన్నీ వీళ్ళు కోటి రికార్డ్ చేస్తారు లూప్లో, లైక్ 5 seconds అన్ని అవన్నీ రికార్డ్ చేసి వీటిని మన డిజిటల్లీ చేసిన మ్యూజిక్ ఉంది కదా, సో దానికి మ్యాచ్ చేస్తారు ఈ అన్ని ఇన్స్ట్రుమెంట్ని. అప్పుడు ద హోల్ సాంగ్స్ కమ్స్ అవుట్. స్టెమ్స్ అంటే లైక్ ద లేయర్స్ ఆఫ్, ఇప్పుడు ఒక సాంగ్కి ఒక గిటార్లు ఉన్నాయి, ఫ్లూట్లు ఉన్నాయి, పియానోలు ఉన్నాయి అని అనుకో, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ స్టెమ్ అన్నట్టు. అన్ని కలిపితే ఒక ట్రాక్. ఇన్ దిస్ పర్టికులర్ అండ్ ఆన్ యావరేజ్ లైక్ నాకు ఒక 130-140 స్టెమ్స్ ఉన్నాయి సాంగ్లో. లైక్ అన్ని లేయర్స్ కలిపితే ఒక ఎంటైర్ సాంగ్. ప్రస్తుతానికి లేరింగ్ జరుగుతుంది అన్నమాట మ్యూజిక్కి. సో నా ఇమాజినేషన్లో ఏముండే అంటే మీ ట్రాక్ రికార్డింగ్ డబ్బులు కొట్టే వాళ్ళందరూ వస్తారు, ఒక రూమ్లో కూర్చుంటారు, కొడతారు, రికార్డ్ చేస్తారు అనుకున్నా. బట్ అది కాదు. అంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కలిపి మొత్తం అంతా అయిన తర్వాత ఒక్కొక్క సెకండ్ టు సెకండ్ వెళ్తారు. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కలిపి లాస్ట్లో దిల్ మేక్ వన్ బ్యూటిఫుల్ ట్రాక్ అనమాట. అది నాకు అర్థమైంది. అదే ఇంకొంచెం నా పాయింట్లు మిస్ అయితే కళ్యాణ్ కూడా అడుగుదాం. నేను అడగాను, మీరు అడగండి. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన దగ్గర అన్ని డ్రమ్స్ ఉన్నాయి కదా, రకరకాల డ్రమ్ములు తెస్తాను నేను బయటికి. కానీ నువ్వు డిజిటల్ సౌండ్ చేసేటప్పుడు నీకు ఆ డ్రమ్స్ అని యాడ్ దొరుకుతాయి నీకు? మాకు జస్ట్ దాని అంటే లైక్ రికార్డ్ చేసినయే మాకు దాంట్లో స్టెమ్స్ లా దొరుకుతాయి. అంటే లైక్ ఇట్లా దొరుకుతాయి, లైబ్రరీస్ దొరుకుతాయి. లైక్ రికార్డ్ చేసిన దాన్ని ఇట్లనే లూపింగ్ చేసి ఏదో ఉంటుంది. ఆ సౌండింగ్ ఈ పాటకి ఎట్లుందని చూసుకోవడానికి అది పెడుతూ ఉంటాం అంతే. నువ్వు ఎగ్జాక్ట్ పెట్టవా ఇప్పుడు ఆ డెమోలో? లైక్ పెట్టొచ్చు, దానికి కూడా మార్గాలు ఉంటాయి. ఇప్పుడు ఏం కొట్టిన దుమ్ దుమ్ టక్ అని కొట్టిండు. ఈ ఎవరైతే ఈ లైబ్రరీస్ ఇట్లాంటి మాకు డిజిటల్ డిజైన్ చేశారో దుమ్ దుమ్ టక్, ఈ 3 సౌండ్స్ డివైడ్ చేసి ఇప్పుడు దీన్నే దుమ్ దుమ్ టక్ దుమ్ టక్ దుమ్. ఓకే. సో సిమిలర్ నువ్వు సేమ్ కాకపోయినా సిమిలర్ స్టెమ్స్ పెడతావు నువ్వు. ఆ సిమిలర్ స్టెమ్స్ డిజిటల్ దాంట్లో మనకి ఎక్కడ ఇప్పుడు అదే చెప్తున్నా, దుమ్ దుమ్ టక్ అని కొట్టాడు. ఈ దుమ్ దుమ్ టక్ ఈ 3టిని డివైడ్ చేసుకొని ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు రేపు పొద్దున మనకి సాంగ్లో కొన్నిసార్లు దుమ్ దుమ్ టక్ అని వాడు దుమ్ టక్ దుమ్ 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 అని రావచ్చు. సో నువ్వు ఈ ముక్కని నువ్వు ఎన్నిసార్లు వాడుకుంటున్నావు అట్లా ట్రై టు డిజైన్. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఇంత కొట్టేశారు మొత్తం మళ్ళీ ఇప్పుడు ఈయన ఇక్కడ కొట్టేసాను అన్నట్టు. లైక్ అర్థమైందా? అది ఇందా నేను చెప్పింది అర్థం కాదు, ఇప్పుడు చెప్పింది అర్థం ఉంటుంది నాకు తెలిసి. హోప్ఫుల్లీ
ఆ మేజర్ ఫేజ్ అయిపోయింది. అదే దాన్ని బ్రో నా భాషలో డబ్బులేని బ్రో అండ్ మేజర్ వేరే చిన్న చిన్న డబ్బులు, ఆ డబ్బులేని ఇప్పుడు పెద్ద డబ్బులు అనమాట నా లాంగ్వేజ్, మన లాంగ్వేజ్లో. సో ఇదన్నమాట. దీని తర్వాత ఇంకో లేరు ఉంటుంది అప్పుడు ఉంటాయి. దీని తర్వాత ఏంటి? నెక్స్ట్ హైస్ పర్కషన్స్, ఎడా కొన్ని గజ్జలు, అచ్చా 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 వెరైటీ సౌండ్స్ అన్నీ ఉంటాయి. అది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. స్టార్ట్. సార్ సే హాయ్. హాయ్ సార్ మీకు తర్వాత పరిచయం చేస్తాయి. ఇప్పుడు సంగీత్ సార్ వర్క్లు ఫోకస్ చేస్తున్నారు. సో సింగిల్ టేక్ బ్రో, సింగిల్ టేక్. ఫర్ ఇన్ఫర్మేషన్, ఈ రెండు ఇప్పుడు రికార్డ్ చేసే పాటలు నెక్స్ట్ అప్కమింగ్ రావు రమేష్ గారు మూవీ అనుకుంటున్నారా? మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా పేరా? మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అంట. ఐ రియల్లీ బిలీవ్ రావు రమేష్ గారికి ద బెస్ట్ సాంగ్స్ అవుతాయి ఇప్పుడు కొట్టే పాటలు. పక్కా బ్రో, నేను రాజిస్తా పక్కా. మేము కూడా లెక్క చేసే స్టేజ్లోనే వీ నో దట్ దిస్ విల్ డూ సంథింగ్. ఈ సాంగ్ మేకింగ్ ప్రాసెస్లో అందరూ మ్యూజిషియన్స్ అందరూ అన్ని పాటలకి అవుట్ ఆఫ్ 6 నెంబర్స్ ఉన్నా 5 నెంబర్స్ ఉన్నా అవుట్ ఆఫ్ లవే చేస్తారు ఏ సాంగ్ అయినా కానీ. బట్ వాట్ గోస్ రాంగ్ ఇన్ దట్ మేకింగ్? ఎందుకు ఫెయిల్ అవుతుంది ఎక్స్పెరిమెంట్లో బేసికలీ? ఐ థింక్ మనం ఏ పర్పస్ మీద సాంగ్ని క్యాటర్ చేస్తున్నాం అంటే, నువ్వు ఏ పర్పస్, ఈ సాంగ్ ఎగ్జాక్ట్గా ఎవరికి క్యాటర్ అవుతుంది, ఏ ఎనర్జీలో ఉండాలి, ఎంత సింపుల్గా ఉండాలి, ఎంత టఫ్గా ఉండాలి అనే కాడ యాక్చువల్ చాలా మంది రాంగ్ వెళ్తారని అనిపిస్తుంది. అంటే లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ గ్లోరిఫై దేర్ ఓన్ నాలెడ్జ్. ఇప్పుడు నేను పాట వేస్తున్నా, ఇది నేను ఎవరికి వేసిన, ఎంత క్యాచ్గా చేయాలి, ఇది చాలా సింపుల్గా ఉండాలనేది దట్ వాజ్ మెయిన్ ఇన్పుట్ నీకు ఆబ్వియస్. ఇప్పుడు ఇందులో నేను రకరకాల రకరకాలుగా వేరియేషన్లు వెళ్ళిపోయి జస్ట్ విచ్ కెన్ నేను హ్యాపీ ఉంటా, అది దట్స్ మై సాంగ్, ఐఎమ్ హ్యాపీ. కాకపోతే ఆ తెలివి ఎంత ఉండాలి, ఎంత రానివ్వాలి, ఎంత రానివద్దు అనే కాడ కూడా కాల్ ఉంటుంది బ్రో. ఇట్స్ లైక్ నువ్వు స్టిక్కింగ్ టు ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద సాంగ్, అది చాలా మ్యాటర్ అయింది. నీకు తెలియకుండా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఇది అంటారు, ఇప్పుడు ఇఫ్ దిస్ సాంగ్ మెంట్ టు బి వెరీ సింపుల్, దాన్ని సింపుల్గానే ఉంచాలి. బాగా డబ్బు, నాకు 1000 కోట్లు ఉంటే నేను ఒక రోజ్ ఫ్లవర్తో ప్రపోజ్ చేయలేను. నేను హెలికాప్టర్ పెట్టి పైనుంచి పువ్వు వేసి గాల్లో మొత్తం ఐ లవ్ యూ అని చెప్పి ఫలానా నేమ్తో చేసి ఇంత ఉంటుంది. లైక్ మేకింగ్ ఇట్ వెరీ సింపుల్ ఈజ్ వెరీ టఫెస్ట్ థింగ్, మేకింగ్ టఫెస్ట్ సాంగ్ ఈజ్ వెరీ ఈజీ. సో అట్లా అన్ని ఇన్స్ట్రుమెంట్స్, అన్ని డీటెయిల్స్ యాడ్ అయితే ఒక సాంగ్, ఒక ట్రాక్ తయారవుతుంది. ఒక ట్రాక్ ఎంటర్ ఒక రిథమ్ సెక్షన్ ఆఫ్ ద సాంగ్ అంతే. అన్ని ఇన్స్ట్రుమెంట్స్, అన్ని లేయర్స్ కలిసిన తర్వాత లైక్ నోయింగ్ దోస్ థింగ్స్. అంటే ఇప్పుడు నేను ఒక బేసిక్ ఐడియాతో వస్తా, సార్ ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతూ ఉంటుంది అందులోకి. అండ్ ఆబ్వియస్లీ లైక్ యూఆర్ వెరీ మచ్ ఓపెన్ టు ఇట్ సజెషన్స్ కూడా. అక్కడ అంత ప్రోగ్రామ్ అయిపోయి యాజ్ ఇట్ ఈజ్ ఉన్నా కానీ అతనికి ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని ఎగ్జైట్మెంట్ వచ్చేటట్టు బిహేవియర్. ఇట్స్ నాట్ ఓన్లీ క్రియేటివిటీ, హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్, హౌ యూ క్యారీ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. ఆ ఆర్టిస్ట్ వచ్చినప్పుడు కూడా. సో దట్స్ ఇప్పుడు గిటార్స్ నెక్స్ట్ చేసుకునేటప్పుడు కూడా ఇప్పుడు ఈ వైబ్కి, ఈ ఎనర్జీకి ఆయన వాడే ప్యాచ్లు ఉంటాయి. లైక్ టుమారోస్ ఆల్సో దట్స్ అమేజింగ్. ద నెక్స్ట్ స్టెప్ ఆల్సో ఇట్స్ లైక్ అమేజింగ్. ఆయన కెబా అని ఇప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్, ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్కి సరే ఇట్లా కొడదామా అని చెప్పాలంటే భయపడతాం కదా. బట్ హౌ హీ రియాక్ట్స్, కరెక్టే, అట్లా కూడా బాగుంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే నేనే కనిపెట్టినంత ఆనందం వేస్తాను. అంటే లైక్ నేనేమైనా చెప్పొచ్చా, నేను ఇంకెక్కువ ఆలోచిస్తా. ఆ ఎక్స్ప్రెషన్ అంత హంబుల్ ఉంటుంది అంటే చెప్పు ఇట్లాంటి చాలా చెప్పు అన్నట్టు ఉంటుంది. సో ఐఎమ్ సీయింగ్ నో, సో హీ ఈస్ ఆల్సో ఎంజాయింగ్ సేమ్ వే వి ఆర్ ఎంజాయింగ్ ఇట్. మనం ఇక్కడ మనం ఐ మీన్ ఆబ్వియస్లీ ఆయనకి హెడ్ ఫోన్స్ ఉన్నాయి, బట్ హీఈస్ ఎంజాయింగ్ సేమ్ ఎవ్రీ సెకండ్ వైల్ డూయింగ్ దట్. అండ్ అక్కడ మనకంటే ఎక్కువ ఆయన కూర్చొని ఉంటాడు, ఆయన రికార్డ్ చేసి ఉండాలి. ఈ షుడ్ థింక్ సో మచ్ అండ్ ఆల్సో ఈ షుడ్ వైబ్ మోర్ దెన్ ఫర్ ద మ్యూజిక్. లేకపోతే ఆయన మనం ఏం చెప్పినామో అది కొట్టేసి వెళ్ళిపోతే ఆయన పని అయిపోతుంది. బట్ ఈ నాట్ సజెస్ట్ ఆల్ దోస్, ఇట్లా వేద్దాం అట్లా వేద్దాం, ఇది రికార్డ్ చేసి ఎట్లుంటుంది అని చెప్పి అన్ని రకరకాల ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుంది బ్రో. నేను పుట్టకుండానే వాయిస్తున్నాను ఆయన. లైక్ వెరీ 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 బిగ్ ఆర్టిస్ట్ అండ్ వెరీ గ్రేట్ ఆర్టిస్ట్. మొత్తం సింగిల్ టేక్ లే, మోస్ట్ ఆఫ్ ద స్టెమ్స్ ఆర్ సింగిల్ టేక్ స్టెమ్స్ మొత్తం. ఆయన అలో కూడా చేయడు, కాపీ చేసుకున్నాడు. లైక్ అన్నిసార్లు అన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాయిస్తానే ఉంటాడు. అండ్ మెలోడీ సాంగ్, మెలోడీ కమ్ ఎనర్జెటిక్ సంథింగ్. అదే 4-5 వెళ్తుంది బ్రో, ఇళ్ళకి వెళ్ళాలి అట్లా. నాది ఒక ఫుల్ మా సాంగ్ ఉంది. ఆ మా సాంగ్ లేదంటే మన నాటుముఖ అని ఉంది అనుకో. వాట్ ఈస్ ద మెలడీ ఆఫ్ యువర్ సాంగ్ అంటే నాటుముఖ ఇది మెలడీ. అంతేగాని సాంగ్ స్లో ఉంటే మెలడీ కాదు. సో లేదు బయట అదే అనుకుంటారు. అంటే అది మంచి మెలడీ సాంగ్ అది అంటారు. ఇట్స్ నాట్ లైక్ అది మెలడీ అంటే లైక్ ద ట్యూన్ ఇన్ ద సాంగ్. ఇప్పుడు మేడం అంతే, దట్ ఈస్ మై మెలడీ ఇన్ ద సాంగ్. ఇప్పుడు కుర్చీ మడత పెట్టి మెలడీయా?
అంతే దట్స్ ఇట్. ఏంటి మెలడీ అంటే సో వాట్ డూ థింక్ అబౌట్ దిస్ సాంగ్? Yeah, these two songs is very beautiful. So my personal favorite is second one. No, the one playing right now. Thank you. సెకండ్ సాంగ్ కూడా మై ఫేవరెట్ సాంగ్ కూడా అయిపోయింది. అంటే మొత్తం కాదు, డ్రమ్ సెక్షన్, ఆ పర్కషన్స్ సంథింగ్ చిన్న గజ్జల గజ్జల చిన్న చిన్న అంతవరకు అయిపోయింది. క్రేజీ బ్రో. రేపు స్ట్రింగ్స్ అండ్ రిమైనింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. సో మచ్ Yeah, నైస్ మీటింగ్ యూ. yeah, we'll meet again. Shruti Raj. శృతి రాజ్. You cannot forget my name because Shruti. Okay. బాయ్ సార్, బాయ్ బాయ్. అది ర్యాప్ అప్. డే ఇస్ కంప్లీట్. ఎస్. సో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మనోడు ఎట్లా చెప్తాడో నాకు తెలియదు మీకు. సో అది వాళ్ళ బ్లాగ్ ఇక ఇక్కడతో ముగించేద్దాం. వెళ్ళి వీడియో ఎడిట్ చేసుకొని తిని బొజ్జుంటాం. టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ బాయ్ చెప్పి బ్రో వాళ్ళకి. ఓయ్ ఏ బాబు పోనీ బాబు.